హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఇది మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో, ఈరోజైతే నేను మంచి హెల్తీ రెసిపీ అయితే నేను మీకు చూపియబోతున్నాను. అండ్ ఆల్సో హెల్తీ రెసిపీ అంటే మెయిన్‌గా ఇది డైట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! హెల్తీ రెసిపీస్ తింటూ సో, వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోనైతే ఖచ్చితంగా యూజ్ అయితది. సో, ఇంకా అది ఆ హెల్తీ రెసిపీ ఏంటంటే సోరకాయ కర్రీ విత్ రోటీ అన్నమాట. సో, రోటీ అంటే బియ్యపు పిండితోని రొట్టె చేస్తారు కదా! సో, ఆ రోటీ అయితే నేను మీకు చూపియబోతున్నాను. అండ్ ఆల్సో ఈ సోరకాయని మేము ఎప్పుడైనా సోరకాయ మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము దీన్ని 2 వేస్‌గా యూజ్ చేస్తాము. ఐదర్ చట్నీ లేకుంటే సాంబార్ అయినా, సోరకాయ పులుసు అంటాం కదా! అదైనా చేస్తా అన్నమాట. ఎప్పుడు సోరకాయ కర్రీ అయితే నేను చెయ్యను. ఎందుకంటే మొన్న ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. నేను సోరకాయ కర్రీ చేస్తే అదేంటంటే ఇట్లా రోటీస్‌కి, చపాతీస్‌కి వీటికైతే చాలా బావుంటది. రైస్‌కి అయితే అస్సలు మంచిగుండదు కాబట్టి నేను రైస్‌లోకి ఆ రోజు ట్రై చేసిన. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఆల్సో నేను సోరకాయకి ఇక మాకేందంటే ఇద్దరికి పడదన్నమాట. ఈ సోరకాయకి నాకు అస్సలు నచ్చని కర్రీ అంటూ సోరకాయ. కానీ నేను ఈరోజైతే అట్లా కొత్తగా ట్రై చేస్తున్నా. అంటే రైస్‌లోకి కాకుండా ఇలా చపాతీస్‌లోకి, రోటీలోకి ఈ పుల్కాస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటిలోకి మంచిగుంటది ఈ రెసిపీ అని నేను విన్నా. సో, అందుకే ఈరోజైతే నేను ఆ రెసిపీ ట్రై చేయబోతున్నా. అండ్ మీకు గూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అయితది. అండ్ సొరకాయ కర్రీ అయితే నేనేం చూపియను. బట్ రోటీ ఉంటది కదా! చేస్తా కదా! సో, అది మాత్రం ఆ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ స్కిప్ చేయండి. అంటే ఇవన్నీ ఉంటాయి, కనిపిస్తా ఉంటాయి కదా వీడియోలో. సో, మనం ఎవ్రీ టైమ్ వీటినైతే మనం హైడ్ చేయలేం కదా! సో, మీరైతే ఇవన్నీ స్కిప్ చేసి ఓన్లీ నా వీడియో మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేయండి. అంటే ఎవ్రీ టైమ్ సదరలేం కదా! చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎవ్రీ టైమ్ ఇంకా కిచెన్‌లోనే సదరాలంటే చాలా కష్టం అన్నమాట. సో, అందుకే ఎక్కడియి అక్కడనే ఒక్కొక్కసారి ఇట్లా ఉంటాయి సామాన్లు. సో, ఫస్ట్ అయితే మనకు ఈ రోటీ చేసుకోవడానికి బియ్యపు పిండితోని రోటీ చేసుకోవడానికైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ అయితే బియ్యపు పిండి అన్నమాట. సో, ఫస్ట్ బియ్యపు పిండి అంటే దీనికి కొలతలు అనేది ఏముండదు. మనకు నచ్చినంత వేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే నేను తీసుకుంటున్నా కొంచెం బియ్యపు పిండి. ఇది డిన్నర్‌లోకి గూడా చాలా బావుంటది. నేను ఇది లంచ్‌లోకి ఏస్తున్నా ఈరోజైతే ఆఫ్టర్‌నూను. సో, ఇదన్నమాట. సో, ఫస్ట్ అయితే బియ్యపు పిండి తీసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఏంటంటే కొంచెం ఓమ వేసుకోవాలి. వాము ఉంటుంది కదా! సో, వాముని వేసుకోవాలి. ఇలా కొంచెం చేతులతో క్రష్ చేసి ఇలా వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతది. అండ్ నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సో, ఇవే అన్నమాట వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఆ తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో, నెక్స్ట్ ఏంటంటే వామ్ వాటర్. సో, వామ్ వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా దీన్నైతే కలుపుకోవాలి. సో, ఈ వామ్ వాటర్ ఎందుకు వేస్తారంటే కొంచెం వామ్ వాటర్ ఎయడం వల్ల పిండి బాయిల్ అయినట్టుగా అయితదన్నమాట. అప్పుడు చపాతీస్ ఏంటంటే కొంచెం సాఫ్ట్‌గా వస్తాయి. సో, తర్వాత ఇట్లా మిక్స్ చేసుకుంటూ మొత్తం ఈవెన్‌గా మంచిగా ఇట్లా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టి ఒక 15 మినిట్స్ నాననియాలన్నమాట పిండి. ఇక దాని తర్వాత నేను ఈ సొరకాయ రెసిపీ అయితే మీకు చూపియనేమో. ఎందుకంటే ఈ సొరకాయ రెసిపీ అందరికీ తెలిసే ఉంటది కదా! సో, ఈ సొరకాయ కర్రీ నేను చేసిన తర్వాత మళ్ళీ అయితే నేను వీడియో స్టార్ట్ చేస్తా. అంటే చపాతీ చూపిస్తా మీకు ఎట్లా చేయాలి అనేది. ఇప్పుడైతే మనం ఈ రోటీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో, ఈ రోటీకి మనం ఆయిల్ వేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే చపాతీస్‌కి కాల్చుకుంటాం కదా! అట్లా అవసరం లేదు. నార్మల్‌గా ఆయిల్ లేకుండా కూడా కాల్చుకున్నా కూడా టేస్ట్ బావుంటదన్నమాట. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో,
సో నెక్స్ట్ అయితే పిండినైతే మంచిగా కలుపుకోండి. సో ఎంత మంచిగా కలుపుకుంటే ఈ రోటీస్ అంతా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అంటే ఇండియాలో పిండి వేరు, కొంచెం ఇక్కడ వేరు కదా. సో ఇప్పుడైతే నేను కొంతమంది ఈ చపాతీ చేత్తోనే చేసేస్తారు డైరెక్ట్, కానీ మనకంత సీన్ లేదు. అంటే హ్యాండ్లోనే డైరెక్ట్ చేసేస్తారు. ఇంకా నాకంత సీన్ లేదు కాబట్టి ఒక పాలిథిన్ కవర్ వేసి దానిపైన అయితే ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ చేస్తున్నాను నేనైతే చపాతీ లాగా. చపాతీ వేరు, ఇది వేరండి చేయడము. సో ఇది చేస్తుంటే నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే ఎటు సైడు అది ఇట్లా కట్టింగ్స్ వస్తూ ఉన్నాయి, అంటే పగలడం అంటారు కదా, అట్లా అవుతూ ఉంది. అంటే ఇక్కడ పిండి ప్రాబ్లం అని చెప్పిన కదా, మన ఇండియా లాగా అంతా ఇట్లా మెత్తగా ఉండదు, కొంచెం ఇక్కడ వేరేలా ఉంటుంది కాబట్టి సైడ్లకి అట్లా పగులుతూ ఉండే. చపాతీ కర్రతోని కూడా జస్ట్ దాన్ని అది కూడా యూజ్ చేసి మనం చపాతీ మనం రోటీ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఇంకా నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే చేతితోనైతే ఇట్లా చేసేసిన, ఏదో నాకు వచ్చిన లాగానైతే చేసేసిన షేప్. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఆ చపాతీ కర్రతోని కూడా ట్రై చేస్తున్నా. సో పిండి అట్లా వేసి సేమ్ ఇంకా చపాతీ లాగానే, కాకపోతే మనం చపాతీలో ఏంటంటే ఒక 2 times అట్లా పిండి వేస్తూ ఉంటాం కదా. సో ఇందులో నేను 1 time యాడ్ చేసుకున్నా, ఎందుకంటే పైన వైట్ అలానే ఉండిపోద్ది అన్నమాట మనము దాన్ని కాచుకునేటప్పుడు. సో నేను ఇంకెక్కువ పిండి ఏమైతే యూజ్ చేయట్లేదు, కానీ ఇంకా హ్యాండ్తో కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. నాకేంటంటే రౌండ్గా రావాలని నాకుండే, అంటే నేను చపాతీస్ రౌండ్గా వేస్తాను కాబట్టి నాకు ఇట్లా రౌండ్గా వస్తే మంచిగా ఉండు అని ఎంత ట్రై చేసినా రౌండ్గానైతే అది రావట్లేదు. ఇప్పుడు అర్థమైంది, అంటే ఇవి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎంత కష్టమేదో ఇట్లా చేస్తే అని. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఈ పిండి ఇదంతా ఉంది కదా, ఇదంతా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కాల్చుకోవడమే. సో బేసిక్గా ఏంటంటే కొంతమంది డైరెక్ట్ చేసేస్తారు, కాల్చుకుంటూనే అటు పక్కన కాల్చుకుంటూ ఇటు పక్కన చేసేస్తూ ఉంటారు. అంటే మనం అంత ఎక్స్పర్ట్లం కాదు కాబట్టి మనది ప్రాసెస్ ఇట్లుంటుంది అన్నమాట. కొంచెం రోడ్ సైడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి అక్కడక్కడనే ఇట్లా కాల్చుకొని చేస్తూ ఉంటారు. అంటే నేను హైదరాబాద్లో చదువుకుంటప్పుడు చూసేది కదా, మస్తు అనిపించేది అసలు వాళ్ళని చూస్తుంటే, అట్లా ఎట్లా చేస్తారు అని అనిపించింది. కానీ ఇంకా వాళ్ళు అట్లా అంటే అదే ఇంకా అలవాటు కాబట్టి అట్లా చేస్తూ ఉంటారేమో. సో ఇక్కడ ఇంకా ప్యాన్ పెట్టుకొని దానిపైన వేయడమే. సో ఇంకా కాల్చుకోవడానికి మనకు ఆయిల్ అది ఇది అవసరం లేదు, జస్ట్ వాటర్ ఏంటంటే అది కాల్చేటప్పుడు జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోద్ది అంతే. ఎందుకంటే అది డ్రై అవ్వకుండా పైన ఇట్లా వైట్గా పేరుకపోకుండా ఉంటుంది అన్నమాట ఈ రోటీస్. సో మనం వాటర్ చల్లుకుంటూ ఉండాలి ఇది అయ్యే వరకు మాత్రం. సో లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని చేసుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. పిండి కలపడము అది ఇది ఫస్ట్లో నాకు బాగానే అనిపించింది, అంటే ఈజీయలే అని. కానీ ఇప్పుడు చేసి ఇట్లా కాలుస్తుంటే మాత్రం కొంచెం ప్రాసెసే అనిపించింది. అంటే ఇట్లా కాల్చడంలో చాలాసేపు టైం పడుతుంది, అది అస్సలు కాలట్లేదు, చాలా టైం పట్టింది నాకైతే. ఇక ఇంకా సరే లాస్ట్కి అయితే ఇంకొక హెల్దీ ఫుడ్ అయితే తింటున్నాం కదా అని అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా వాటర్ మనం యాడ్ చేసుకుంటూ అదే వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంతమంది హ్యాండ్తోనే చేసేస్తారు, దానిపైన కూడా చేసేస్తారు, అండ్ వాటర్ కూడా ఇట్లా హ్యాండ్తోనే పెడతారు కదా. సో నేను ఇప్పుడు అట్లా కొంచెం ట్రై చేసిన, చూసినరా మీరు, నాకు అది చేతే కాలింది. ఇక్కడ నేను శశికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అదేంది ఇది అస్సలు రౌండ్గా వస్తలేవు చపాతీస్ లాగా అని. ఎందుకంటే శశి తింటాడు కదా, నన్ను ఎక్కడ ఎక్కిరిస్తాడో అని ముందు జాగ్రత్తగా నేను తనకి చెప్తా ఉన్నా, ఇట్లా వస్తున్నాయి రౌండ్గా అసలు రావట్లేదు అని. సో నాకు కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా ఆ రోటీస్ అయితే అయిపోయినాయి. ఇంకా మీరే చూడండి, డిఫరెంట్ టైప్స్ షేప్స్ వచ్చినాయి, చాలా డిఫరెంట్గా వచ్చినాయి షేప్స్ మాత్రము. ఏంటంటే నాకు ఇక్కడ పిండి ప్రాబ్లమ్ ఏమో మరి అసలు ఎట్లా చేస్తారో తెలియదు, ఏదో నాకు వచ్చిన లాగానైతే నేను చేసేసిన. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే టేస్ట్ చేయాలి. సో ఎట్లుందో ఏందని కొంచెం ఎగ్జైటింగ్ ఉన్నది. సో ఇక్కడైతే కర్రీ అయితే ఫస్టే చేసేసిన కదా, అండ్ నాకు ఇష్టం లేని కర్రీ. సో ఎట్లున్నదో చూడాలి. అంటే నాకు కొంచెం ధైర్యం రావట్లేదు అన్నమాట తిందామంటే. అంటే ఎందుకు సోరకాయ అంటేనే నాకు కొంచెం ధైర్యం రాదు, అస్సలకి రాదు. అంటే చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు, కానీ నాకు అస్సలు నచ్చదు. సో ఇంకా తింటున్నా. నేను ఫస్ట్ టైం అన్నమాట మీకు ఇట్లా తినుకుంటూ చూపెట్టడం అయితే. నేను ఇంతవరకు నా వీడియోస్లో ఎప్పుడూ తినుకుంటూనైతే చూపించలేదు. అండ్ ఇప్పుడు చెప్పనా కర్రీ అండ్ ఆ కాంబినేషన్ ఎట్లుందో, అదిరిపోయింది అసలు, చాలా బాగుందండి అట్లా కాంబినేషన్ ఇటు. అండ్ ఇంకా రోటీస్లో మనం ఓమా యాడ్ చేసినాం కాబట్టి టేస్ట్ మంచిగా ఉన్నది అసలు. అంటే జస్ట్ విత్ కర్రీ కాకుండా ఓన్లీ ప్లెయిన్ రోటీస్ తిన్నా కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే ఓవరాల్గా చాలా నచ్చింది.
ఇదన్నమాట ఈరోజు వీడియోలో. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.